నమస్తే. ఈ మధ్యకాలంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినిమా ప్రముఖులంతా సమావేశమయ్యారు. అసలు ఆ సమావేశంలో ఏం జరిగి ఉంటుంది, ఏం చర్చ జరిగింది? బయటకు వచ్చిన దిల్ రాజు కానీ, అల్లు అరవింద్ కానీ, లేకపోతే ఆయన దగ్గుబాటి కానీ, నాగార్జున కానీ, ఇంకొక ఆయన కానీ ఎవరూ మీడియా ముందు మాట్లాడలే, రన్నింగ్ చేసుకుంటూ అవతల పడ్డారు. మాకు ముఖ్యమంత్రి ఏదో పెద్ద ఛాలెంజ్ ఇచ్చిండని ఒక ఆయన, ఇది వరల్డ్లోనే అతిపెద్ద ఎంటర్టైన్మెంట్ సిటీగా మారుతుంది హైదరాబాద్ అని ఇంకొక ఆయన, ఇట్లా స్టేట్మెంట్స్ ఇచ్చారు. కానీ నిర్దిష్టంగా ఏం చర్చ జరిగిందన్న దాని మీద ఎవరి నుంచి వాయిస్ లేదు. ఇక బయటకు వచ్చి మీడియా ఇంటర్వ్యూల ముందు లెక్చర్లు ఇస్తున్నారు, అంటే టీవీ ఛానళ్ళ ఇంటర్వ్యూల ముందు బౌన్సర్ కల్చర్లు అట్లున్నాయి, ఇట్లున్నాయి, ఎట్లున్నాయి అని. అసలు ఏం జరిగింది ఈ డిబేట్లో? సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఇండస్ట్రీలో పనిచేసే కార్మికుల కోసం, చిన్న సినిమాల కోసం, సినిమా థియేటర్లు అందరికీ వచ్చేలాగా, అన్ని సినిమాలకి వచ్చేలాగా, కార్మికుల సంక్షేమం కోసం ఏమైనా ఓ రెండు ప్రశ్నలు అడిగారా, లేకపోతే వాళ్ళ ప్రయోజనాల కోసమే మాట్లాడుకున్నారా? అది నెరవేరలేదు కాబట్టి, ముఖ్యమంత్రి స్పందించలేదు కాబట్టి, బెనిఫిట్ షోలకు అవకాశం ఇవ్వలేదు కాబట్టి, టికెట్ల రేట్లు పెంచను అని చెప్పిండు కాబట్టి ఎవరికి వాళ్ళు బయటపడ్డారా? డిస్కస్ చేద్దాం. నా ముందు ఇదే అంశం పైన అండ్ లాస్ట్ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ పైన కావచ్చు, ఒక మహిళ చనిపోయిన దాని విషయంలో కావచ్చు, లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన దుర్మార్గమైన యాక్టివిటీస్ మీద కావచ్చు, గతంలో కంప్లైంట్ చేసి మీడియా ముందు మాట్లాడి కొంత ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తున్న నందకుమార్ గారు నా ముందున్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. ఏం జరిగి ఉంటుంది అంటారు మీటింగ్లో? మీకు చాలా సోర్సెస్ ఉంటాయి కదా, మీకు అందరూ లీడర్లు తెలుసు, పోలీసులు తెలుసు, ఇంటెలిజెన్స్ వాళ్ళు తెలుసు. ఏమన్నా ఇంటర్నల్ సోర్స్ ఏమన్నా ఉందా మీకు? అంటే నాకు తెలిసిన ప్రకారము రేవంత్ అన్న ఆ రోజు చాలా గట్టిగా చెప్పాడు, ఏది అసెంబ్లీలో ఇది తప్పు ఇట్లా అని చెప్పి ఓవైసీ గారు అడిగిన దానికి చెప్పినాడు. దానికి గాను వీళ్ళు ఆయన అంత సడన్గా అంత ఓవర్ రియాక్ట్ అయ్యి అల్లు అర్జున్ కొద్దిగా ప్రెస్ మీట్ పెట్టడం అనేది కొద్దిగా అభ్యంతరం. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారికి ఆయన కౌంటర్ ఇచ్చే దానికి చేశారు. సో అక్కడ గవర్నమెంట్ సీరియస్ అయ్యింది, పోలీస్ డిపార్ట్మెంట్ సీరియస్ అయ్యింది అనే ఉద్దేశంతో నెక్స్ట్ డే వీళ్ళు అక్కడ కాంప్రమైజ్కి వెళ్ళడానికి వెళ్ళారనే తప్ప ఇంక అక్కడ ఏం లేదు. సో అక్కడికి వెళ్ళి వీళ్ళు సారీ అందరు కలిసి సారీ చెప్పొచ్చారనేదే నాకు అనిపించింది తప్ప అక్కడ వేరే మీటింగ్ అలాంటిది ఇంకేం అనిపించలేదు. అయినా కూడా మీటింగ్ వెళ్తేమండి అదేగా 10 మంది ఆ సినీ ఇండస్ట్రీని రూల్ చేసే ఆ 10 మంది వెళ్ళారు తప్ప వేరే వాళ్ళు ఎవరు వెళ్ళారు? వేరే వాళ్ళని ఎవరు తీసుకెళ్లారు? అసలు సినిమా ఇండస్ట్రీలో ఉన్న కష్టాలు ఏంటి? ఇప్పుడు అక్కడ చిన్న ఎంతోమంది ఆర్టిస్టులకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. వాళ్ళ ఇబ్బందుల గురించి ఏం మాట్లాడరు ఇప్పటివరకు కూడా. ఓకే, చలనచిత్ర పరిశ్రమలో చాలా చిన్న సినిమాలు రిలీజ్ కావు. 100 సినిమాలు షూట్ అయితే 90 సినిమాలు అసలు బయటికి రాకుండా చేస్తారు. 10 సినిమా మాత్రమే బయటకు వస్తాయి. యూట్యూబ్ లోనో లేకపోతే ఓటీటీలోనో. అసలు 90లో ఇంకా 80 అయితే రావు అసలు. ఏమంటారు, రీల్స్ అక్కడ పడి ఉంటాయి. ఓ 10 మాత్రం బయటకు వస్తాయి, 10 మాత్రమే అట్టే ఓటీటీలో అట్ట చేస్తారు. ఆ ఓటీటీలో కూడా చేయడానికి లేదు కదా ఈరోజు. వీళ్ళు ఈ రూల్ చేసే విధానం అసలు మంచి లేదు. అసలు ఈ విధానాన్ని చేంజ్ చేయాల్సిన ఫస్ట్ బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. ఇంకోటి బెనిఫిట్ షేర్ వేయాలని చెప్పి అంటున్నారు. ఎవరి గురించి బెనిఫిట్ వేయాలి? మీరు ఒక విషయం చెప్పు, ఎవరి గురించి? నిర్మాత గురించో వాళ్ళకు బెనిఫిట్, అంతే కదా. ఎందుకన్నా రేపు పొద్దున్న ఇప్పుడు 300 రూపాయల టికెట్ 1300 రూపాయలు చేసి ఒకటే రోజు ఇప్పుడు 2000 కోట్ల కలెక్షన్ చేసుకుంటారు. 500 రూపాయలు 500 కోట్లు హీరో తీసుకుంటాడు, 200 కోట్లు హీరోయిన్ తీసుకుంటుంది, 300 కోట్లు డైరెక్టర్ తీసుకుంటాడు, అయిపోయింది సరిపోయిందని చెప్తారు, 200 కోట్లు సినిమా తీస్తారు. అంటే వీళ్ళ గురించి బెనిఫిట్ షో లేదన్నా. బెనిఫిట్ షో వేసినప్పుడు దానివల్ల గవర్నమెంట్కు ఏ విధంగా ప్రాఫిట్ ఉంది, లేదంటే అట్లీస్ట్ గవర్నమెంట్కి ఇవ్వకున్నా కూడా కనీసం ఆ చలనచిత్ర పరిశ్రమలో చితికిపోయిన వాళ్ళ గురించి ఖర్చు పెట్టండి. చలనచిత్ర పరిశ్రమలో చాలామంది వాళ్ళకి ఎందుకంటే షూటింగ్ లేకుండా చాలా ఇబ్బందులు ఉంటారు. కృష్ణారావు వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క బాధలు చాలా ఉంటాయి. వాళ్ళ గురించి ఏమైనా ఖర్చు పెడుతున్నారా? వాళ్ళకు ఈ బెనిఫిట్ షోలో వచ్చిన డబ్బుతో గవర్నమెంట్కి ఏమైనా బెనిఫిట్ ఉందా? బెనిఫిట్ అంటే ఎవరికి బెనిఫిట్? గవర్నమెంట్కి బెనిఫిట్ ఉండాలి. చలనచిత్ర పరిశ్రమలో చిన్నగా సినిమా వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి. ఇలాంటి వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి తప్ప ఉన్న వాళ్ళకే 1000 కోట్లు ఉన్న వాళ్ళకే మళ్ళీ 1000 కోట్లుగా చదివించే బెనిఫిట్ షో లేదనేది డిస్కషన్ జరిగి ఉంటుంది. అంటే బేసిక్గా వాళ్ళ గురించే వాళ్ళు అడిగి ఉంటారా? అంతే కదా. అక్కడ పోయిన వాళ్ళు ఎవరు? టికెట్ల రేట్లు పెరగడం ఒకటి, బెనిఫిట్స్ ఒకటి, రెండు తప్ప వేరే ఏమైనా అడుగుంటారా? వేరే ఏమడుగుంటారు? అక్కడ ఏం అడగడానికి వాళ్ళు ఆయన ఆల్రెడీ అసెంబ్లీలో అంత స్ట్రిక్ట్గా చెప్పిన తర్వాత తెల్లారి వెళ్ళి వీళ్ళు ఎంత 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 కాకబట్టినా కూడా మళ్ళీ మాట మారదు కదా. మళ్ళీ మాట మారితే అక్కడ తెలంగాణ సీఎంగా ఉండే వ్యక్తికి ఒక వాల్యూ ఉండదు కాబట్టి ఆయన అదే దాని మీద స్టిక్ అయి ఉన్నాడు. ఎందుకంటే ఇప్పుడు సంక్రాంతి వస్తుంది కాబట్టి సంక్రాంతికి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతాయి. ఇప్పుడు వెంకటేష్
గారితో సినిమా రిలీజ్ ఉంది, రామ్ చరణ్ గారితో సినిమా రిలీజ్ ఉంది, కాబట్టి దానికి కూడా బెనిఫిట్ షోలు ఇవ్వండి, ఇది అయిపోయింది సారీ చెప్పిస్తాము అని ఒక కాంప్రమైజ్ చేసే విధానంలో అండ్ ఈ బెనిఫిట్ షోలకు మళ్ళీ పర్మిషన్ తీసుకోవడంలో వెళ్ళడానికి జరిగిన మీటింగ్ లాగా ఉంది తప్ప వేరే మీటింగ్ లేదు. ఇంతమంది వీళ్ళందరూ ఉన్నారు కదన్న ఈ బయటకు వచ్చి కూడా ఏం మాట్లాడదు, మాకు పెద్ద ఛాలెంజ్ ఇచ్చిండని చెప్తున్నాడు. ఏం ఛాలెంజ్ ఉంటుందన్న మీరు చెప్పండి, ఏం ఛాలెంజ్ ఉండదు. ఏం ఛాలెంజ్ అంటే అందరిని నోరు ముప్పించే ఛాలెంజే, అంతే, ఇంకేం లేదు. ఛాలెంజ్ ఏంది, దిల్ రాజు గారికి ఒక టాస్క్ ఇచ్చింటారు, ఎవడన్నా మళ్ళీ మాట్లాడితే బాగుండదని చెప్పి, ఇదే పెద్ద ఛాలెంజ్ ఆయనకు. ఇప్పుడు ఆయన అందరికి ఫోన్లు చేసి ఆ మీటింగ్లు పెట్టి మీరు ఎవరేం మాట్లాడొద్దు అని చెప్పేది పెద్ద ఛాలెంజ్. అంతకంటే పెద్ద ఛాలెంజ్ ఇంకేం ఉండదని నేను అనుకుంటున్నా. ఇంకోటి, మరి ఇంత పెద్ద మీటింగ్కు ఇంతమంది డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు అందరూ వచ్చారు కదా, హీరోలు అందరూ వచ్చారు కదా, మరి ఈ 10 మంది 20 మంది 30 మంది ఎవరైతే ఉన్నారో పాపం, మరి అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు, అల్లు అర్జున్ ఇన్సిడెంట్ సరే యాదృచ్ఛికంగా జరిగిందా, కావాలని జరిగిందా, తర్వాత మనం ఒక్కొక్కటి ఆ వీడియో చూస్తుంటే నిజంగా ఘోరంగా ఉంది. అక్కడ ఏం జరిగింది అనేది పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎప్పుడు బయట పెడుతుంది, వాళ్ళ మీనికి వస్తుంది అన్నప్పుడే బయట పెట్టింది. మాదేం తప్పులేదు చూడండి అని చెప్పి బయట పెట్టుంటే మనం మీకు గుర్తుంటే అన్న, మనము 4th ఇన్సిడెంట్ అయింది అనుకుంటా, మనం 5th రోజే వీడియో చేసినాం. ఆ రోజే మనం ఇక్కడ తొలివేలు నుంచి డిమాండ్ చేసినాం. నేను ఆ రోజు నాకేం సంబంధం లేకున్నా కూడా నేను ఇద్దరికి 50,000 వేల రూపాయలు ఇస్తా అని చెప్పి కూడా నేను డిక్లేర్ చేసిన, వెళ్ళి ఇచ్చేద్దామని అని చెప్పిన. మనకేం సంబంధం లేని వాళ్ళకి మనం చెల్లించినాము, వాళ్ళకి అదో క్లియర్గా కూడా చెప్పినాం. 300 కోట్లు తీసుకునే హీరో ఒక 3 కోట్ల రూపాయలు ఇవ్వండి అని చెప్పినాం. కానీ ఆ రోజు 2 రోజుల వరకు కూడా వాళ్ళు ఎటువంటి ప్రెస్ మీట్ కానీ, ఎటువంటి కండోలెన్సెస్ కానీ, ఎటువంటి ఏది చెప్పలేరు. మరి ఈ 36 మంది ఈరోజు వచ్చింది కదా, ఎందుకు 36 మంది ఆ ఇంటికి వెళ్ళి పరామర్శించారు, ఇదే 36 మంది సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చారు కదా. ఈ 36 మంది దాంట్లో ఒక్కరన్నా ఆ శ్రీతేజ పరామర్శించడానికి వెళ్ళలేరు, ఆమె చనిపోతే చూడడానికి వెళ్ళలేరు, ఆ ఫ్యామిలీని పరామర్శించడానికి వెళ్ళలేరు. గవర్నమెంట్ కూడా మెల్లగా రియాక్ట్ అయింది. తర్వాత 3వ రోజు 4వ రోజు అల్లు అర్జున్ ఆయన ఆడియో, అది కూడా ఏంటి, అక్కడికి వెళ్తే చాలా లీగల్లీ తప్పు వస్తుంది. ఎందుకు తప్పు వస్తున్నా, లీగల్లీ ఏం రాదు, కానీ మరి ఆయన డైరెక్షన్స్ ఏమున్నాయో అంటే క్లియర్గా ఏంటంటే అశ్రద్ధ ఎవరు మాకేమవుతుంది అనే ఒక అహంకారంతో చేసిండ్రు. తర్వాత దాన్ని సరిదిద్దుకోవడానికి ఇంత టైం పట్టింది, ఇంత సీరియస్ అవుతుందని చెప్పి వాళ్ళు కూడా ఊహించలేరు. సో ఈ బెనిఫిట్ షోలు అనేది మాత్రం కంప్లీట్గా వాళ్ళ బెనిఫిట్కే తప్ప, నేనేమంటున్నా మనం ఆ సీని ఫీల్డ్కి సంబంధించిన కాదు. నేను ఒక సామాజిక స్పృహ ఉన్న వ్యక్తిగా చెప్తున్నా, కనీసం వాళ్ళ సినిమా ఇండస్ట్రీలో బెనిఫిట్ షో వేసి ఆ డబ్బులతో గవర్నమెంట్కో లేకుంటే ఇంకేదో ఏదో ఒక వాళ్ళు బయటకు వచ్చి కూడా స్టేట్మెంట్ ఇవ్వచ్చు. అవును, ఇండస్ట్రీని ఎట్లా బతికించాలి, ఇండస్ట్రీలో సమస్యలు ఉన్నాయి, వాటి గురించి మేము మాట్లాడినామన్నా ఓపెన్ గా చెప్పొచ్చు కదా. అవునండి, ఇప్పుడు దిల్ రాజు FD చైర్మన్ అయ్యాడు కదా, మరి ఆయన ఒక్కరోజన్నా దీని గురించి మాట్లాడాలి కదా. ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాల్సింది ఇదే, చిన్న సినిమాలను బతికిస్తా, ఈ థియేటర్లు అన్ని, ఎందుకంటే వాళ్ళ చేతుల్ని థియేటర్లు ఉన్నాయి కదా, నలుగురే కదా, ఆ ఏషియన్ థియేటర్, తర్వాత సురేష్ బాబు అండ్ ఏషియన్ థియేటర్ వాళ్ళు, ఏషియన్ అండ్ సురేష్ బాబు పార్ట్నర్స్ వాళ్ళే కూడా ఉన్నాయి కదండి థియేటర్. అల్లు అరవింద్, తర్వాత ఈ దిల్ రాజు గారివి, ఈ నలుగురే కదా థియేటర్లు ఇవ్వాలంటే. థియేటర్లు ఇవ్వకుండా చిన్న సినిమా ఎట్లా రిలీజ్ చేస్తారు? కాబట్టి అసలు చిన్న సినిమాని బతికించాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. చంపేదే వీళ్ళు, చంపి తర్వాత కండోలెన్సెస్ కూడా చెప్పారు. సో వీళ్ళు చిన్న సినిమాని బతికించాలి, అక్కడ చిత్ర సినిమాలో ఉన్న చిన్న వాళ్ళ గురించి ఆలోచించాలన్నది నాకు క్లియర్ అన్న. అంటే ఇంకొక విషయం నేను ఎక్కడో విన్నా, సురేష్ బాబు గారు ఇంటర్వ్యూలో మాట్లాడుతున్నాడు, ఈ బౌన్సర్స్ కల్చర్ని మొత్తం తీసేయాలి, ఇది చాలా దారుణంగా తయారైందని అంటున్నాడు. మీరు కూడా బౌన్సర్ల బాధితుడే కదా మీరు. అసలు బౌన్సర్ల కల్చర్ కనిపెట్టిందే సురేష్ బాబు గారు. ఎందుకంటే మీకు నేను ప్రత్యక్షంగా ఇప్పుడు ఈ ఇంటర్వ్యూలో ప్రత్యక్షంగా చూపిస్తా. అసలు 100 ఎలుకలు తిన్న పిల్లి మక్కాకు పోయి నమాజ్ చేసినట్టుగా ఈయన అసలు బౌన్సర్ కల్చర్ కనుక్కున్న ఈయన ఈరోజు అల్లు అర్జున్ గారి గురించి ఆయన పాపం ఏదో ఆయన అల్లు అర్జున్ గారు పెట్టుకుంది ఏంటి, తను వెళ్తున్నప్పుడు డిస్టర్బ్ కావద్దని పెట్టుకురు. ఆయన వేరే వాళ్ళని అన్యాయం చేయడానికి పెట్టుకోలే అల్లు అర్జున్ గారు. కానీ ఈయనేం చేసిండు, వేరే వాళ్ళ సంసారాలు కూల్చడానికి, వేరే వాళ్ళ ఆస్తులు ధ్వంసం కొట్టడానికి, వేరే వాళ్ళని మీద దౌర్జన్యం చేయడానికి బౌన్సర్లను వాడిండు తప్ప ఇంత అసలు ఆ ఇంటర్వ్యూలు చూస్తుంటే నాకే సిగ్గు అనిపిస్తుందన్నా. అది ఎట్లా మాట్లాడుతుండే నా ఇంత పెద్ద మనిషి అయి ఉండి, ఈరోజు దగ్గుపాటి బ్రదర్స్ అనే వాళ్ళు సినిమా ఇండస్ట్రీలు ఇంత పెద్దవాళ్ళు అయి ఉండి బౌన్సర్ల గురించి వీళ్ళు మాట్లాడవా? రానా కోర్టుకు వచ్చాడు ఒకరోజు. కోర్టుకు వస్తే కారు చుట్టుముట్టు 10 మంది బౌన్సర్లను పెట్టుకుంటు ఇట్లా చుట్టుముట్టు కోర్టులో. సో వీళ్ళు బౌన్సర్ కల్చర్గా అనుకున్నదే పితామహులు వీళ్ళు. బౌన్సర్లు అనే దాని పదానికి తెలంగాణలో
మీకు తెలుసన్న గోపనపల్లిలో 80 ఎకరాలు వీళ్ళు ఎట్లా ఏ విధంగా ఆక్రమించారు, కేటీఆర్ గారు ఏ విధంగా ఆర్డర్ ఇచ్చారు. అప్పుడు 300 మందిని అన్ని ఉడబీకింది. 300 కాదన్న 1100 ప్లాట్లు అవి సుమారుగా 200, 300, 500 గజాలు 86, 87లో కొన్న వాళ్ళవి. పాపం నాదంటే ఒక 1000 గజాలు పర్లేదు. పాపం వాళ్ళు బీద వాళ్ళది అన్యవసరంగా వాళ్ళు ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి కాపాడుకున్న వాళ్ళది 2005లో ఈయన కొన్నాడు. 86, 87లో ప్లాటింగ్ అయిపోతే 2005లో ఈయన కొన్నాడు. కొని మళ్ళీ 20 సంవత్సరాల వరకు ఏం వెళ్ళాడు. ఎప్పుడైతే 2021లో కేటీఆర్తో కలిసి తను వెళ్ళి డిస్కస్ చేసి జిహెచ్ఎంసీ సపోర్ట్తో సేమ్ సినిమా అన్న, మా సినిమానే అక్కడ రిపీట్ అయింది. అంటే ఆ సినిమా నా దగ్గర రిపీట్ అయింది. అక్కడ కూడా సేమ్ జిహెచ్ఎంసీ వాళ్ళతో తీసుకెళ్ళి అక్కడ ఉన్న గుడిసెలు అన్ని చేసి 200 మంది బౌన్సర్లు, ఆ వీడియోలు కూడా ఉన్నాయి. నేను ఆ వీడియోలు తెప్పిస్తాను, మీకు చూపిస్తాను. 200 మంది బౌన్సర్లను పెట్టి రాత్రికి రాత్రి అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించేసి అంత ఘోరంగా ప్రవర్తించిండు. ఈయన ఈరోజు బౌన్సర్ల గురించి మాట్లాడుతున్నాడు, అల్లు అర్జున్ గురించి మాట్లాడుతున్నాడు, తన నా కొడుకు లాంటి వాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. ఓకే, తన కొడుకు ఏం చేస్తున్నాడో తను తప్పులు చూడకుండా వేరే వాళ్ళ గురించి మాట్లాడేంత స్టేజ్కి వెళ్ళిపోయిండు అన్న. అసలు అనుకున్నదే ఆయన బౌన్సర్ల గురించి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నా విషయంలో నాకు యాక్చువల్గా ఎమ్మెల్యే కొనుగోలు కేసులో పడ్డ శిక్ష అసలు ఏం లేదు. అసలు నాకు దాంట్లో సంబంధం లేదు, దాంట్లో నేను పోలేదు. అయినా కూడా కొన్ని కారణాల వల్ల నన్ను దాంట్లో ఇరికిచ్చిండ్రు. దాంట్లో సరే లోయర్ కోర్టు నన్ను విడుదల చేసినా కూడా హైకోర్టు నన్ను హై ప్రొఫైల్ కేసు కాబట్టి వెళ్ళమని చెప్పింది. 14 రోజుల లోపల నేను బయటకు వచ్చేవాడిని. కానీ ఈ సురేష్ బాబు అనే వ్యక్తి, వెంకటేష్ వాళ్ళ ఫ్యామిలీ అప్పుడు ఉన్న గవర్నమెంట్లో ఉన్న కేసీఆర్ కేటీఆర్తో వెళ్ళి మీటింగ్ పెట్టిన విషయం నా దగ్గర చూస్తున్నాయి. తర్వాత ఎవరికి జిహెచ్ఎంసీ కమిషనర్కి ఎవరు ఆర్డర్ ఇచ్చిండ్రు? కేటీఆర్ గారు ఆర్డర్ ఇచ్చిండ్రు. రాత్రికి రాత్రి వెళ్ళి నా హోటల్ పలగొట్టి నన్ను అప్రూవర్గా మారకుంటే నన్ను హోటల్ పలగొట్టి అక్కడున్న సామాన్లు మొత్తం అన్న తీసుకెళ్ళిపోయారు. నా దగ్గర వీడియోలతో సహా ఉన్నాయి. మా వైఫ్ మా బాబు అక్కడ కోర్టు ఆర్డర్ ఉందని చెప్పి తీసుకెళ్తే ఇదే సురేష్ బాబు రాత్రి మొత్తం టాస్క్ ఫోర్స్ ఆఫీస్లో కూర్చొని అదే రాధాకిషన్ రావు దొంగతో, ఒక దొంగ ఇంకో దొంగతో కూర్చొని మొత్తం కాన్స్పిరసీ చేసి అక్కడ టాస్క్ ఫోర్స్ వాళ్ళని తీసుకొచ్చి మరీ నా హోటల్లో కూర్చోబెట్టి అక్కడ ఉన్న ఏసీలు, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఒక 20 కోట్ల సామాను ఒక 20 లారీల్లో రాత్రికి రాత్రి తరలించి ఆ డబ్బులు బౌన్సర్లకు ఇచ్చినా అని చెప్పిండు. అవి డబ్బులు అమ్మేంట బౌన్సర్లకు ఇచ్చిండంట. ఈయన బౌన్సర్ల గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు. నా దగ్గర అన్ని ఎవిడెన్సెస్ ఉన్నాయి. ఆయన ఏం చేసిండు అక్కడ బౌన్సర్లు పెట్టి ఇదిగోండి మీకు చూపిస్తాను, మీకు పెడతాను చూడండి. ఓకే, लोकल किलो था सर। सामने लियो ये लो। नहीं अंदर नहीं जाना, नहीं जाना ठीक है, अंदर नहीं जाना बस वही ना. అంటే మీరు అంతా ఎవరండి, ఎవరికి సంబంధించిన వాళ్ళు అంటే ఉండాలి కదండి మాకు. అంటే మీరు అందరు ఎవరికి సంబంధించిన వాళ్ళని? సురేష్ బాబుకి సంబంధించిన. ఓకే, किधर गरां खाली कर रहे हैं अभी? ये रात में गरां खाली कर रहे हैं. गरां कल के रात में 12 बजे पूरा सामान लेके जा रहे हैं. हाँ और गाड़ियाँ अभी रात में पूरा पुलिस वाले टायर के भी जा रहे हैं. అదేంటి అది కూడా అదేనా? అవి किधर लेके जा रहे हैं? ఏడిపోతుంది సో ఇంత ఘోరంగా వెళ్తే పోలీస్ స్టేషన్ వెళ్తే ఆ గోపన్పల్లి 80 ఎకరాల దగ్గర కూడా బౌన్సర్లే, మొత్తం బౌన్సర్, బ్లూ షీట్లు బౌన్సర్లు అక్కడ మొత్తం మీకు ఫొటోస్ ఇస్తా. ఆ గోపనపల్లిని పిలుస్తా బాధితులని. పాపము ఇంతమంది ఉసురు పోసుకొని వీళ్ళ ఫ్యామిలీ ఏ విధంగా మంచిగా ఉంటుందని నాకు అర్థం కాదు.
ఒక్కరు నేను చెప్తున్నా, ఎందుకంటే ప్రతి ఒక్కదానికి దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కదానికి దేవుడు ఉన్నాడు, ప్రతి ఒక్కటి చూస్తాడు. ఈరోజు ఎవరెవరు అన్యాయం చేసినారో ఏమేమి పరిస్థితులు ఉన్నారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఎందుకంటే ఇంతగా మరీ అన్యాయం చేయకూడదు. మరీ మాట్లాడడం ఏంటంటే మాట్లాడేమో శ్రీరంగ నిధులు పోయేది దొమ్మరి గుడిసెలు అన్నట్టుగా మాటలేమో బయటికి ఎంత బాగుంటాయంటే, అసలు ఎంత పొలైట్గా ఉంటాయంటే మాటలు, అసలు నాకు ఇంత అమాయకుడు అనే విధంగా మాట్లాడతారు. కానీ చేసే పనులన్నీ మాత్రం ఇట్లాంటివి. 1,000 కోట్ల రూపాయలు ఆస్తి దోచుకుంటున్నారు తెలంగాణలో. ఓకే, గవర్నమెంట్ ఇచ్చింది వీళ్ళకు. ఇప్పుడు రామానాయుడు స్టూడియో ఇచ్చింది కదా, రామానాయుడు స్టూడియో ఇచ్చింది కదా, గవర్నమెంట్ ఇచ్చింది కదా వీళ్ళకి. ఇప్పుడు వెంకటేష్ గారికి ఇల్లు కానీ, సురేష్ బాబు కానీ వీళ్ళందరికీ ప్లాట్స్ ఇచ్చింది గవర్నమెంటే కదా. అప్పుడు 2 రూపాయలు 3 రూపాయలు 5 రూపాయలు గజం కాడికి ఇచ్చింది ఇండస్ట్రీని ఇక్కడికి షిఫ్ట్ చేయాలని చెప్పి. ఇప్పుడు ఇక్కడ ఈ ప్లాట్లలో వాళ్ళు ఉండాలి. యాక్చువల్గా వాళ్ళు ఎకరాలలో 3 ఎకరాల్లో 5 ఎకరాల్లో మణికొండలో ఇల్లు కట్టుకొని ఈ ప్లాట్లన్నీ కమర్షియల్గా ఇచ్చే హక్కు ఉందా వీళ్ళకు? రెంట్కి ఇస్తారా? రెంట్కి ఇచ్చారు కదన్న. మొత్తము కమర్షియల్ ఒక్కోదానికి 5 లక్షలు 10 లక్షలు తీసుకుంటున్నారు. రామానాయుడు గారి కోటి, సురేష్ బాబు గారి కోటి, వెంకటేష్ గారి కోటి, ఇప్పుడు రానాకు లేదని చెప్పి రానా కోటి, ఇంకా వాళ్ళ అబ్బాయికి అభిరామ్ ఉంటే అభిరామ్ దగ్గర కూడా కోటి. అట్లా అందరికీ ప్లాట్లు ఇప్పించుకుంటూ ఇవన్నీ కమర్షియల్ చేయడము. అదే రామానాయుడు స్టూడియో కూడా గవర్నమెంట్ ఇచ్చింది కానీ 7 ఎకరాల పైన ఉంది కదా. అక్కడ మంచి లక్ష్మీనరసింహస్వామి గుడి కట్టాను అన్న గవర్నమెంట్కి చెప్పి. ఎందుకంటే చాలా మంచిగా ఉంటుంది అక్కడ. నేను నా డిమాండ్ రేవంత్ నాకు ఏంటంటే, అక్కడ ఆలోచించండి, పైన చాలా మంచి టెంపుల్. మన ఇక్కడ ఫిల్మ్నగర్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ విధంగా అక్కడ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్, లేకుంటే అక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ కడితే చాలా పవిత్రంగా ఉంటుంది ఆ ప్లేసు. గవర్నమెంట్కి తీసుకోండి, మనం గవర్నమెంట్ ఇచ్చిందే కదా. వాళ్ళు కమర్షియల్గా రన్ చేసుకుంటూ ఈరోజు కంప్లీట్గా దాన్ని ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క దాని ద్వారా ఆయన బిజినెస్ ట్యాక్స్లు కడుతున్నారు కదా, వాళ్ళు కడతలేరా ఏంది? ట్యాక్స్ అయితే కదా గుడికి ఇస్తే ఇంకా అంతకంటే ఎక్కువ ట్యాక్స్ వస్తుంది. లేకుంటే గవర్నమెంట్కి తీసుకొని ఇంకా గవర్నమెంట్ ఆఫీస్కి పెట్టండి అక్కడ. అంటే వీళ్ళు తీసుకున్నారు దాన్ని. మరి అంటే నాకు బైలాస్ తెలుసుకుంటా. పద్మనాభ స్టూడియోస్ ఉండే అన్న. పద్మనాభ స్టూడియోస్ ఏం చేసి కూడా స్కామే కదా. లేదు, మొత్తం అపార్ట్మెంట్స్ కట్టిరు. రేపు పొద్దున నాకు తెలిసి ఈయన కూడా అపార్ట్మెంట్స్ కడతారేమో అనిపిస్తుంది. వీళ్ళకి ఇచ్చిన పర్పస్ ఏంటి, వీళ్ళు చేస్తున్న వినియోగించే పద్ధతి ఏంటి? అక్కడ ఏఎన్ఆర్ వాళ్ళకి ఇచ్చారు 7 ఎకరాలు, 2 అనుకుంటా, పైన ఒకటి ఉంది. ఉన్నోళ్ళంతా అదేగా నాగార్జున ఎన్కన్వెన్షన్ గోపనపల్లి, నాగార్జున ఎన్కన్వెన్షన్ బలగొట్టాడు కాబట్టి ఆయన ఒక ఆపర్చునిటీ వచ్చింది కాబట్టి షాల్ వేసి దండం పెట్టి నన్ను ఇంకోసారి చూసుకో అని చెప్పే విధంగా ఆయన ప్రవర్తించాడు. అంతా బానిస బతుకలేనా మరి? అంతే కదా, అదే కదా. ఇప్పుడు అక్కడ వెంకటేష్ ఉన్నాడు, సురేష్ బాబు ఉన్నాడు. హీరోలు ఎట్లయితారు? వీళ్ళు హీరోలు ఎక్కడ జీరోలు? ఎవరన్నా హీరోలు -0. ఇప్పుడు కనీసం చిరంజీవి గారు అంతో ఇంతో ఒక బ్లడ్ బ్యాంక్ పెట్టి ఏదో బ్లడ్ ఇస్తున్నాడు, ఒక ఐ డొనేషన్ క్యాంప్ పెడుతున్నాడు. అంటే ఒక్కొక్కరు ఒక కనీసం ఒక హీరో అన్నప్పుడు కనీసం ఏదన్నా ఒక సోషల్ కాజ్ చేయాలన్నది నా ఇంపార్టెంట్. ఒక సోషల్ కాజ్ చేయాలన్నా, సోషల్ కాజ్ చేయకుండా ఏంది బతుతారు? అందులో ఎన్ని రోజులు బతుతారు? అందరికీ రోగాలు, అందరికీ ఇవి బీపీలు, షుగర్లు, ఇంకా రకరకాల రోగాలు ఉన్నాయి. ఉన్నప్పుడు ఏదైనా ఒక సోషల్ కాజ్ చేసి సంపాదించుకో, 1,000 కోట్లు సంపాదించుకో, ఒక 100 కోట్ల ఖర్చు పెట్టు, లేకుంటే ఏదో లక్షల్లో ఖర్చు పెట్టు. ఏమి ఖర్చు పెట్టకుండా మాకే కావాలి, ఉన్న ఆస్తులన్నీ మాకే కావాలి, నీ ఆస్తులు నువ్వు పెట్టుకో, పర్లేదు, మీ నాయన నువ్వు సంపాదించే ఆస్తులు పెట్టుకో, కానీ వేరే వాళ్ళ ఆస్తుల మీద పడి వేరే వాళ్ళ ఆస్తులు కొల్లగొట్టడం కరెక్ట్ కదన్న. కానీ విచిత్రం ఏంటంటే, నా సురేష్ బాబు గారు నేను కూడా చూశాను ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూలో ఆయన చెప్తుంటే నాకు చాలా నవ్వొచ్చింది. బౌన్సర్ కల్చర్గా అనుకున్న పితామహుడే సురేష్ బాబు గారు, వెంకటేష్ గారు. మరి వాళ్ళు ఈరోజు బౌన్సర్ కల్చర్ గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. సో మరి ఏమైంది మీ కేసు? మా కేసు ఏం లేదన్న. ఇప్పుడు ఆల్రెడీ క్రిమినల్ కేసులో, ఎందుకంటే వాళ్ళు లోయర్ కోర్టులో ఆర్డర్లు ఉండగా, హైకోర్టులో ఆర్డర్లు ఉండగా వాళ్ళు ఆల్రెడీ ధ్వంసం చేశారు. అది హైకోర్టు ఆల్రెడీ చాలా సీరియస్ తీసుకుంది, కంటెంప్ట్ వేసింది. కంటెంప్ట్ వేయడం అంటే గవర్నమెంట్ వీళ్ళ మీద వేసింది. తర్వాత వీళ్ళని కూడా, అంటే అక్కడ ఓనర్స్ ప్రమేయం కూడా ఉందని చెప్పి, టాస్క్ ఫోర్స్ వాళ్ళ ప్రమేయం ఉంది, పోలీస్ వాళ్ళ ప్రమేయం ఉందని చెప్పి అందరినీ ఇంపీడ్ చేయమని చెప్పి ఒక ఆర్డర్ ఇచ్చింది. ఆ ఇంపీడ్ పిటిషన్ నడుస్తుంది, వీళ్ళు హైకోర్టుకు రావాల్సిందే. అది కాకుండా లోయర్ కోర్టులో నాట్ టు ఇంటర్ఫియర్ అనే ఆర్డర్ కూడా కోర్టుకు సంబంధించిందే. ఏ కోర్టు అయినా కంటెంప్టేనా. హైకోర్టు లోయర్ కోర్టులో ఉన్న ఆర్డర్లను ఆయన ఎస్ఐ ఎవరో ఆర్డర్ ఉండగా అరెస్ట్ చేస్తే 50,000 జరిమానా, 10 రోజులు జైలు శిక్ష చేసిర్రు. సార్, నా దాంట్లో కూడా లోయర్ కోర్టులో రెండు కంటెంప్ట్ ఉన్నాయి. ఎందుకంటే 2022 నవంబర్లో హోటల్ కూలగొట్టి సామాన్ ఎత్తుకపోయిన కేసు ఒకటి అయింది. ఆల్రెడీ ఆ కేసు కోర్టులో మేము అప్పుడున్న గవర్నమెంట్లో పోలీసు వ్యవస్థ చేసిందని చెప్పడం వల్ల మేము ఆ కోర్టే జడ్జి స్వయంగా కాగ్నియన్స్ అంటారు, కోర్టు కాగ్నియన్స్ తీసుకుంది. తర్వాత నేను నా హోటల్ 2024 జనవరిలో
మళ్ళీ నేను అక్కడ ఉండంగానే బౌన్సర్లను పెట్టి మళ్ళీ సేమ్ ఇదే బౌన్సర్లు వచ్చి మా మనుషుల్ని మమ్మల్ని అక్కడ దౌర్జన్యం చేసిరు. దౌర్జన్యం చేస్తే నేను వెళ్ళి అప్పుడు డీజీ గారికి, రవిగుప్తా గారికి అండ్ కమిషనర్ కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి సార్కు నేను కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ఒక కమిషనర్ గారేమో ఆల్రెడీ ఏసీపీ జూబ్లీహిల్స్తో ఎంక్వైరీ చేయించాడు. ఎంక్వైరీ రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి. తర్వాత అది డీసీపీ గారి దగ్గరే ఉంది, డీసీపీ విజయ్ కుమార్ గారి దగ్గరే ఉంది, అది కమిషనర్ దగ్గర రాలేదు ఇంకా. దాంట్లో మరి ఏం మతలబో నాకు అర్థం కావట్లేదు. తర్వాత రవిగుప్తా గారు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్తో ఒక ఎంక్వైరీ చేయించారు. నేను ఇచ్చింది కరెక్టా తప్ప, నందకుమార్ అసలు కరెక్ట్ చెప్తుండా తప్పు చెప్తుండా అని. ఆ రిపోర్ట్ కూడా రాలేదు. నాకు మాత్రం న్యాయం జరగలేదు. నేను మొన్న కూడా రీసెంట్గా అప్పుడు నా కేసులు ఉన్నప్పుడు ఒక కమిషనర్ గారు సివి ఆనంద్ సార్ ఉండే. సో నేను సివి ఆనంద్ సార్ని కలవడం జరిగింది. సార్ ఈ విధంగా మరి నాకు అన్యాయం జరిగింది అంటే, సారు కూడా పాపం ఏంటంటే వేరే దాంట్లో సార్కు వేరే దాంట్లో ఉన్నా అంటే నేనే ఆక్రమించిన, నేనే అక్కడ అద్దె కట్టట్లేదు అనే విధంగా సార్కు ఒక ఇంప్రెషన్ ఉంటే నేను క్లియర్గా సార్కి ఎక్స్ప్లెయిన్ చేసి, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే రకన్నా ప్రతి ఒక్కటి డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో చూపిస్తా. నాకు కోర్టు ఆర్డర్లు కానివ్వండి, కంటెంప్ట్ ఆర్డర్లు కానివ్వండి. సార్ కూడా అన్నారు మరి ఇంత ఉన్నప్పుడు నువ్వు పోలీస్ కేసు ఎందుకు పెట్టలే అంటే, పెట్టాను సార్, ఆ కంప్లైంట్ మీ దగ్గరనే ఉంది, రిజిస్టర్ చేయలే అంటే నేను చూస్తానని చెప్పి సార్ తీసుకున్నాడు. ఆల్రెడీ ఏసీపీ జూబ్లీహిల్స్ పెట్టిన కంప్లైంట్ అక్కడ రిపోర్టు డీసీపీ దగ్గరే ఉంది. అంటే ఏదో సమ్ పొలిటికల్ ప్రెషరా, ఇంకేదో ప్రెషరా, లేకుంటే వాళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పా ఎందుకో వెనక ముందు అవుతున్నారు డిపార్ట్మెంట్. బట్ నాకు ఈ ఇష్యూ తర్వాత, అల్లు అర్జున్ ఇష్యూ తర్వాత, మోహన్ బాబు ఇష్యూ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ నాకు న్యాయం చేస్తుంది, ఇప్పుడున్న గవర్నమెంట్ నాకు న్యాయం చేస్తుందనే సంపూర్ణ నమ్మకం ఏర్పడ్డది. ఏదో ఒక రోజు సడన్లీ ఏ విధంగా అయితే అల్లు అర్జున్ అరెస్ట్ చేసిండ్రో అదే విధంగా హీరో వెంకటేష్ సురేష్ బాబుని వాళ్ళ ఫ్యామిలీని అరెస్ట్ చేయడం కరెక్ట్ అండ్ రాసి పెట్టుకున్నాను. లాస్ట్ టైం కూడా చెప్పినా ఇది జరిగి తీరుతుంది. ఓకే, ఇప్పుడు బౌన్సర్స్ని మొత్తం తీసేయాలంటారా? వాళ్ళది కూడా పాపం పొట్టకూటి కోసమే కదా వ్యవహారం వాళ్ళది కూడా. అంటే నేను అంటున్నా దేనికి ఉపయోగిస్తారు? అవేర్నెస్ తీసుకురావాలి. అవేర్నెస్ కాదు. నేను ఫస్ట్ మనము ఇప్పుడు సరే అందరు బౌన్సర్ల గురించి మాట్లాడుతుండ్రు. నేను మోహన్ బాబు గారి విషయం జరిగినప్పుడు కూడా, కేసు విషయం అప్పుడు కూడా నేను బౌన్సర్ల గురించి మాట్లాడినా. ఈ బౌన్సర్లు అనేది అండర్ కంట్రోల్ ఆఫ్ పోలీస్ డిపార్ట్మెంట్కు ఉండాలంటే వాళ్ళకి పర్మిషన్ తీసుకోవాలి. ఓకే, లేకుంటే ఏమైతే ఇప్పుడు నేను కూడా 20 మంది, ఇప్పుడు 1000 రూపాయలకు బౌన్సరు, నేను 20 మంది బౌన్సర్ తీసుకుపోయి విధ్వంసం సృష్టిస్తాను. వాళ్ళ రిజిస్ట్రేషన్ అనేది ఒకటి ఉండాలి. రిజిస్ట్రేషనే కాకుండా ఏ ఈవెంట్కి వెళ్తున్నారు. ఇప్పుడు మామూలుగా స్టేజీ పైన మనం మామూలుగా మ్యారేజ్ అవుతున్నప్పుడు స్టేజీ మీద పబ్లిక్ని కంట్రోల్ చేయడానికి పెడుతున్నాం, అది ఒక మంచి కాసు. ఇంకెక్కడన్నా పెద్ద పెద్ద ఈవెంట్స్ జరిగినప్పుడు కూడా కొద్దిగా పబ్లిక్ని స్టేజీ మీదకి రాకుండా పెట్టుకుంటాం బౌన్సర్లు. కానీ ఇలాంటి పబ్లిక్ ప్లేస్లలో ఇంత ఘోరమైన ఇన్సిడెంట్ జరిగినప్పుడు బౌన్సర్లదే తప్పు ఉంది. అక్కడ జరగడానికి మొత్తం ఇక మనం అన్ని ఒకసారి డిస్కషన్ చేసుకున్నాము. కాబట్టి ఆ బౌన్సర్స్ అనేది పోలీస్ కంట్రోల్లో ఉండాలి. వాళ్ళు వెళ్ళి మొత్తం ఎంతమంది వెళ్తున్నారు ఏంటని మొత్తం రాసుకొని, అని నేను లాస్ట్ టైం కూడా చెప్పాను, కమిషనర్ గారికి కూడా రిక్వెస్ట్ అని చెప్పి నేను టీవీలో ఇంటర్వ్యూలో చెప్పాను. బౌన్సర్ అనేది వాళ్ళ కంట్రోల్తో వెళ్తే కరెక్ట్ ఉంటుంది, వాళ్ళు ఉంటుంది. చూద్దాం. ఎనీవే, థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. సో ఇది నందకుమార్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.